వల్ల ఏం చేయబోతున్నారు బోడ రామచంద్ర యాదవ్ గారు? మా నాయకులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కారణం బీసీలకు ఈ రాష్ట్రంలో చాలా అన్యాయం జరుగుతుంది. ఒక మంగళగిరిలోనే తీసుకుందాం, మంగళగిరిలో 90,000 మెజారిటీతో గెలిచానని మన యువగళం నాయకులు చెప్తా ఉన్నారు. కానీ 90,000 మెజారిటీలో బీసీలు ఎక్కువ వేస్తేనే కదా మీకు 90,000 మెజారిటీ వచ్చింది. మరి మా బీసీల కోసం మీరు ఏం చేస్తున్నారు? ఆయన ఏమడుగుతున్నారు? రాజధానిలో మా బీసీలకు 1000 ఎకరాల పొలం ఇవ్వండి, మా బీసీలు కూడా పారిశ్రామికంగా అన్ని రకాలుగా ముందుకు వస్తాము, మేము కూడా బాగుంటామని అడుగుతున్నారు. ఇది న్యాయపరంగానే ఉంది కదా. మీరు ఇవ్వలేదైతే మేము కాదు కదా అడిగింది, పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందే కదా అడుగుతుంది. కానీ వాటిని కూడా మీరు పట్టించుకోకుండా రాజ్యంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, రాజ్యాధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా బీసీలకు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకు చక్కగా కార్పొరేషన్లు పెట్టారు, డైరెక్టర్లు ఇచ్చారు, చైర్మన్లు ఇచ్చారు. నిధులు ఎక్కడ? నిధులు లేకుండా డైరెక్టర్లు కార్పొరేషన్ తీసుకొని చక్కగా వాళ్ళు శాలరీస్ గెయిన్ చేసుకుంటా ఎవరైతే ప్రజలు ఎలక్షన్ మూవ్మెంట్ లో ప్రజల కోసం బీసీలకు మా నాయకులు మంచి చేస్తారని తిరిగిన వాళ్ళు వాళ్ళేం సమాధానం చెప్పాలి? వాళ్ళు పదవులు తీసుకున్నారు కాబట్టి మిమ్మల్ని వచ్చి గట్టిగా అడగలేకపోతున్నారు. మేము ఓట్లు వేసిన వాళ్ళు మాకు అడిగే హక్కు ఉంది. అందుకోసం మా నాయకులు ఖచ్చితంగా మా నాయకుడు ఆమరణ నిరాహార దీక్ష పూనుకున్నారు. ఏదైతే 5 డిమాండ్ల కోసం చేస్తున్నారో ఆ డిమాండ్లు నెరవేరేంత వరకు ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష మాత్రం ఆగదు. 5 డిమాండ్లు సార్ చెప్తున్నాం వినండి. చక్కగా బీసీలకు రక్షణ చట్టం కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎవరైనా ఒక మాట అనాలన్నా మిగతా వాళ్ళు ఆలోచించే పరిస్థితి. కానీ మా బీసీ మహిళల మీద కానీ మా బీసీ బిడ్డల మీద కానీ ఎలాంటి దాడులు జరిగినా అడిగే దిక్కు లేదు మాకు ఇక్కడ. మాకు కూడా అలా చట్టం ఒకటి ఉంటే మిగతా వాళ్ళు అగ్రవర్ణాలు కానీ అగ్రకులాల వాళ్ళు కానీ మమ్మల్ని ఒక మాట అనాలంటే ఆలోచిస్తారు. మేము స్వేచ్ఛగా మా పని మేము చేసుకోగలుగుతాము. దానికోసం మాకు రక్షణ చట్టం కావాలి. అలాగే సమగ్ర కులగణన. ఇప్పుడు మీరు కులగణన చేయాలంటే మీకు ఎంత టైం పడుతుంది? మీకున్న వాలంటీర్ సిస్టమ్ లో మీకున్న నాయకుల సిస్టమ్ లో మీరు కులగణన కనుక మీరు చేపట్టాలనుకుంటే 24 గంటల నుంచి 40 గంటలు మాత్రం 48 గంటలు మాత్రం టైం పడుతుంది. మీరు ఎందుకు చేయట్లేదు అంటే ఎక్కువ బీసీలు ఉన్నారు కాబట్టి, ఎక్కువ బీసీలు ఉన్నప్పుడు వాళ్ళకి వాటా ఎక్కువ వెళ్తుంది కాబట్టి చేయలేకపోతున్నారు. ఓసీలే మీరు బాగుపడాలనుకుంటున్నారు కానీ మా బీసీలు తొక్కి అణిచివేత కార్యక్రమం కాబట్టి మీరు ఇది చేయట్లేదు. అలాగే రాజధానిలో 1000 ఎకరాల భూమి అడుగుతున్నాం. మీకు ఆల్రెడీ మేము చెప్పారు, రాజధానిలో 1000 ఎకరాల భూమి ఇస్తే అన్ని రకాలుగా బీసీలు ముందుకు వస్తారు. అది మీరు చూడలేకపోతున్నారు కాబట్టి ఆ 1000 ఎకరాలు కూడా 99 పైసలకి కార్పొరేట్ సంస్థలకు ఇస్తానంటున్నారు. అదే 99 పైసలు మా నాయకుడు ఇస్తానంటున్నాడు. 1000 ఎకరాలు ఇవ్వండి మాకు, మేము బీసీ భవనాలు కట్టుకుంటాం, మండలాలు కట్టుకుంటాం, అలాగే పరిశ్రమలు మేము కూడా పెట్టుకుంటాం. మా నాయకుడు అజెండా కూడా అదే. మా బీసీలు బాగా కోసం మా నాయకుడు ప్రాణత్యాగాన్ని సైతం ఆ రోజుల్లో స్వతంత్రం కోసం పొట్టి శ్రీరాములు గారు ఏదైతే చేశారో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో స్వతంత్రం ఉందని బీసీలు మా వెన్నుముక్కని చెప్పుకునే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసే అన్యాయాలను ఎదుర్కోవడం కోసం మా నాయకుడు ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు సార్. ఈ అంశాలన్నీ బీసీలకు న్యాయంగా రావాల్సిన వాటనే అంతే కదా సార్. మీరు కూడా ఆలోచించండి. ఇవన్నీ మేము పెట్టిన 5 మేనిఫెస్టోల్లో వాళ్ళు పార్టీ మేనిఫెస్టోలో పెట్టినవే 3-4 ఉన్నాయి. పార్టీ మేనిఫెస్టోలో పెట్టినవే ఉన్నాయి. మేము వాళ్ళు ఇస్తానన్నవే ఇవ్వండి అని అడుగుతున్నాం. దానికి కూడా వాళ్ళు మొండి చేయి చూపించి పట్టించుకోకుండా మేము రిలే నిరాహార దీక్షలు చేశాము. ఇంటింటికి తిరిగి ప్రతి బీసీ గుండెకి మేము ఏదైతే మాకు జరిగే అన్యాయం ప్రతి ఒక్కరికి వెళ్ళబుచ్చాం. ఈ రోజు బీసీ సంఘాలు ఉన్నాయి. బీసీ సంఘాలు కూడా వారు ఏదో మంచి చేస్తారని చెప్పి వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ బీసీ సంఘాలు కూడా ఇప్పుడు నోరెత్తి మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళు సైలెంట్ గా అందరికి మద్దతు ఇస్తానే ఉన్నారు. ఏదో ఒక రోజు బరస్ట్ అయిపోయి అందరూ బయటకు వస్తారు. వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా బుద్ధి చెప్పే అవకాశం కూడా ఉంటుంది. మాది బీసీ పక్షపాతి ప్రభుత్వం అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా ఇంత మంచిగా. నేను అదే చెప్తున్నాను సార్. బీసీ పక్షపాత ప్రభుత్వం అంటారు, బీసీలు మా వెన్నుముక అంటారు. కానీ బీసీలకు ఏం చేస్తున్నారో చెప్పండి. అంటే 4 ఇళ్ళు ఇచ్చేసి 4 బళ్ళు ఇచ్చేసి అవిటి వాళ్ళకి పెన్షన్ ఇచ్చేస్తే అయిపోద్దా? మిగతా వేవు సార్. మా బీసీ సామాజిక వర్గంలో ఎంతమంది ఉన్నావు? మీరు 70% మంది మేము ఉంటే 30% మంది మీరు ఉన్నారు. 30% మంది మీరు ఉన్నారు. 70% మందిలో మా పిల్లలకు ఉద్యోగాలు అయ్యి మా పిల్లలు బీసీ హాస్టల్స్ తీసుకుందాం సార్. సింపుల్ ఎగ్జాంపుల్. బీసీ హాస్టల్స్ కి వెళ్ళి మా నాయకులు విజిట్ చేస్తుంటే వాళ్ళు తినే తిండి కుక్కలు కూడా తినవు సార్. ఒక్క రోజుకి 13 రూపాయలు అంట. 13 రూపాయలతో మనకు బయట దోశ దొరుకుతుందా? ఎట్లా సార్ 3 పూట్ల భోజనం చేస్తారు? ఎలా సార్? మా బీసీ పిల్లలు బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తేనే కదా సార్ ఫ్యూచర్ జనరేషన్ మాది బాగుంటది. మా బీసీలకు ఆస్తి పాస్తులు ఏమి ఉండవండి. మా పిల్లలే మాకు ఆస్తి. మా పిల్లల్ని బాగా చదివించుకుంటేనే. రెడ్డిలు కమ్మాల ఇంతవరకు కూడా అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. బీసీలలో ఐక్యత అనేది ఉంటుంది. ఒకవేళ బీసీలు ఇప్పుడు నిలబడతా అని చెప్తారు. బీసీలు అందరూ కలిసి యాదవ్
అన్న మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఇప్పుడు మా నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారు బీసీలందరినీ ఒక తాటిపై నడిపిస్తారు. ఐక్యత అంటే ఏంటో ప్రభుత్వానికి చూపించే రోజు ఖచ్చితంగా ఉంది, మీరు చూసుకోండి.